అవుతుంది సార్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సెకండ్ వీక్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ క్లాస్లో భాగంగా ఇతర వనరుల నుండి ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అనే వాటి మీద ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాము. ఇప్పటికే మనం ఒక 6-7 ప్రాబ్లమ్స్ అయితే చెప్పుకున్నాము. వాటి మీద సంబంధించినటువంటి ఫైల్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. మీరు చదువుతూ ఉంటారు, అవన్నీ నోట్ చేసుకోండి. మీరు వాటినే కాకుండా ఇంకేమైనా లెక్కలు కూడా నేను పంపించినప్పుడు అన్నీ కూడా చూసుకోండి. వాటి మీద ఆధారపడి మీకు ఇది మూలధన లాభాలు లేదా ఇతర వనరుల నుండి ఆదాయం రెండిట్లో ఏదో ఒకటి లెక్క రావడానికి కావాలి, లేదా ఆ సెక్షన్లో థియరీ లేకుండా 2 లెక్కలు కూడా ఇవ్వడానికి అతనికి అవకాశం ఉంటుంది. అయితే ఏది ఇచ్చినా మనం ఒక దాని మీద మీరు దృష్టి పెట్టి పూర్తిగా అది రాయటానికి చూడండి. అంతేకాకుండా మనం 10 మార్కులకి లాస్ట్ చాప్టర్లో చెప్పుకోబోయే లెక్కలన్నీ కూడా వీటి మీద ఆధారపడే ఉంటాయి ఎక్కువగా. కాబట్టి ఆ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ మీద కూడా చాలా దాదాపుగా ఒక 5 పాయింట్ల దాకా వచ్చే అవకాశం కూడా ఉంటుంది అందులో. సరే, నేను ఇప్పుడు లెక్కను షేర్ చేస్తాను. 1 by 1 స్టూడెంట్ జాయిన్ అవుతారు. ఓకే, కనబడుతుంది కదా అందరికి? నిన్న చెప్పిన వాటిలోంచే మ్యాక్సిమం అవే ఉంటాయి. కొన్ని రిపీటెడ్గా కొన్ని టెర్మినాలజీ కూడా మారి ఇక్కడ మనకి పదాలు అయితే ఉంటాయి. వాటి మీద కొద్దిగా అవగాహన కలెక్ట్ చేసుకోండి. అందుకే ఒకేలాంటి కొన్ని పదాలను కూడా మనం త్వరగా అది కూడా పెడుతున్నాము. చూడండి, ఇక్కడ శ్రీ జై క్రింది వివరాలను అందిస్తున్నాడు. అంటే ఇక్కడ మనకి వ్యక్తి పేరు జై అనేటటువంటి అసెస్సి. అతడు 2020-21 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఇతర వనరుల నుండి ఆదాయం అనే శీర్షిక క్రింద కొన్ని ఆదాయాలను అయితే అతను అందించాడు. వాటిని మనం తీసుకొని ఇతర వనరుల నుండి జై అనే ఆ అసెస్సికి ఎంత పన్ను విధింపదగినటువంటి ఆదాయం వచ్చింది అనే విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాము. సో ముందుగా లెక్కను గమనిస్తే ఇక్కడ గుర్తింపు పొందిన భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో మనకు తెలుసు, స్టాక్ మార్కెట్స్లో గుర్తింపు పొందినటువంటి కొన్ని స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. వాటిని మనం ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. వాటిలో నమోదు కావడం అంటే లిస్టింగ్ అనమాట. లిస్టెడ్ అయినటువంటి, అన్లిస్టెడ్, లిస్టెడ్, నమోదైనవి, నమోదు కానివి. ఇక్కడ మనం నమోదు కాకపోయినా మన ఐడియా కోసం అట్లా ఇస్తారు, మనం యాజ్ యూజువల్గా చేస్తాము లెక్కని. ఇక్కడ 36,000 రూపాయలు డిబెంచర్లు తీసుకున్నాడు. అంటే ఒక కంపెనీ యొక్క డిబెంచర్లు 36,000 రూపాయలు పెట్టి తీసుకుంటే ఆ కంపెనీ ఆ భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ డిబెంచర్ని నమోదు చేసిందనమాట. అందుకే నమోదు అంటే ఏమీ లేదు, మనం ఎవరికైనా బదిలీ చేయటానికి మనకు అవకాశం కల్పించే విధంగా ఏదైనా ఒక కంపెనీ ఒక స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయితే దాన్ని లిస్టెడ్ డిబెంచర్లు అంటారనమాట. ఆ విధంగా 36,000 రూపాయలు పెట్టి ఒక కంపెనీ యొక్క డిబెంచర్లు కొన్నాడు. అయితే కంపెనీ యొక్క డిబెంచర్లు లక్షణం ఏమిటంటే పన్ను లేని డిబెంచర్లు. పన్ను లేని, అది గుర్తుపెట్టుకోండి. అది కూడా ఎంత శాతం ఇస్తారట డిబెంచర్ల పైన వడ్డీ సంవత్సరానికి అంటే 10%. సో 10% పన్ను లేని డిబెంచర్లు ఇస్తారు అని అర్థము. ఇక్కడ మీకు ఇంతకుముందు ఒక మారు చెప్పాను, పన్ను లేని డిబెంచర్లు అంటే ఏమిటంటే సెక్యూరిటీల దగ్గర కూడా ఇదే మాట చెప్పాను. సెక్యూరిటీల దగ్గర పన్ను లేని డిబెంచర్లు అంటే మనకి ఉదాహరణకు 36,000 కదా మనం అక్కడ డబ్బులు పెట్టాము. ఆ 36,000 మీద 10% డిబెంచర్ల మీద వడ్డీ ఇస్తారు. అంటే 3,600 రూపాయలు మనకు వడ్డీ వస్తుందన్నమాట. అయితే మరి డిబెంచర్లు దగ్గర మనకి వడ్డీ ఇచ్చేటప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి, మూలం దగ్గరే పన్ను విధిస్తాయి. మరి అలా మూలం దగ్గర పన్ను విధించేటప్పుడు కంపెనీ ఏం చేసిందంటే ఇక్కడ మనకు వచ్చిన 3,600 వడ్డీ వచ్చింది కదా డిబెంచర్ల పైన. ఈ డిబెంచర్ల పైన వడ్డీని కంపెనీ వేరేగా కట్టింది, మన దగ్గర తగ్గించలేదు. మనకి ఇవ్వాల్సిన అంటే పన్నులేని డిబెంచర్లు అన్నా పన్నులేని సెక్యూరిటీలు అన్నా దీని అర్థం ఏమిటంటే ట్యాక్స్ కడతారు కానీ మనకు వచ్చే డబ్బుల్లో తగ్గించి ఇవ్వరు అనమాట. వాళ్ళు వేరుగా ట్యాక్స్ని వాళ్ళే కట్టేస్తారు. అది ఎంత అన్నది మనకి ఇక్కడ చెప్పరు, తెలియదు.
అందుకే మనం ఏం చేస్తామంటే మామూలుగా జై అనే అతనికి 10% వడ్డీ ఇవ్వాలి. సో సంవత్సరానికి 36,000 మీద 10% అంటే 3,600 వడ్డీ ఇచ్చేసారు. ఇచ్చేసి ఇందులో నీకేమీ తగ్గించము, ఎందుకంటే నీకు ముందే చెప్పాం కదా ఇవి పన్నులేని డిబెంచర్లని అని చెప్పి. అలా పన్నులేని డిబెంచర్లు అంటే ఆదాయపు పన్ను శాఖ వారు ఏమీ దీనికి మినహాయింపు ఇవ్వలేదు. నీకు పన్ను ఉండదు అబ్బాయి, మేము మాత్రం ఈ ట్యాక్స్ నేను కడతానులే అని ఆ జై తరపున ఆదాయ పన్ను శాఖ వారే ఈ పన్ను లేని డిబెంచర్లు అనే వాటికి డిబెంచర్ల మీద వడ్డీ ట్యాక్స్ కట్టారన్నమాట. చెప్పమ్మా. ఓకే తల్లి. ఓకే 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 రైట్. కొంతమంది వచ్చారు. వచ్చిందా సౌమిత్రి ఇప్పుడేనా? వచ్చింది వచ్చింది రైట్. ఓకే తల్లి సౌమిత్రి జాయిన్ అయ్యవమ్మా. రైట్ జాయిన్ అయ్యారు. ఇలా మనం పన్నులేని డిబెంచర్లు అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి, దానికి ట్యాక్స్ ఉండదని కాదు, ట్యాక్స్ ఉంటుంది కానీ జై మీద బెటరు. జైకి ఇచ్చేటటువంటి 3,600 రూపాయల వడ్డీలో తగ్గించి ఇవ్వలేదన్నమాట. నీకు 3,600 మేము ఇచ్చేస్తాము, మళ్ళీ నువ్వు కట్టాల్సిన డబ్బుల్ని మేము కట్టుకుంటామని చెప్పి ఆ కంపెనీ ఎంతో కట్టింది. అయితే మనం ఇక్కడ ఏం చేస్తాము, ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఈ డిబెంచర్ల మీద వడ్డీ కానీ సెక్యూరిటీల మీద వడ్డీ కానీ 10% కడతారు. కాబట్టి మనం ఏం చేస్తామంటే మళ్ళీ 3,600 ప్లస్ వాళ్ళు కట్టిన డబ్బులు ఎంతో తెలియదు. మనం అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఈ 3,600 జైకి చేతికి ఇచ్చినటువంటి వడ్డీని మనం 90% విలువ అనుకుని వాళ్ళు 10% కట్టి ఉంటారు అనుకొని 90% 3,600 అయితే 100కి ఎంత, అఫ్కోర్స్ 4,000 అవుతుంది, ఆ డబ్బులు వేస్తామన్నమాట. ఈ విధంగా మనం పన్నులేని డిబెంచర్లు పన్నులేని వాణిజ్య సెక్యూరిటీలు అన్నా ఇలాగే కట్టాలి ప్రతిదీ కూడా. ఓకే నెక్స్ట్, పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై వడ్డీ. ఇంతకుముందు కూడా చెప్పాను, పోస్ట్ ఆఫీస్లో మనం ఒక ఎస్బీఐ అకౌంట్ ఓపెన్ చేస్తే దానిపైన మనకి సంవత్సరానికి వచ్చే వడ్డీని పూర్తిగా మినహాయించడం జరుగుతుంది. చాలా మార్లు వస్తుంది, రేపు రాబోయే లెక్కలో కూడా ఇటువంటిది ఉంటుంది. సో 2,000 రూపాయలు వడ్డీ మినహాయింపు ఉంటుంది. తర్వాత 12,000 రూపాయలు మళ్ళీ ఇక్కడ కూడా ఇందాక చెప్పినట్టు పన్ను లేని డిబెంచర్ లాగా వచ్చింది. 12,000 రూపాయలు ఇంకొక కంపెనీలో వాణిజ్య సెక్యూరిటీలు కొన్నాడు. అయితే దాని యొక్క లక్షణం ఏమిటి, పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు. అది నమోదు కాలేదన్నా నమోదైందన్నా ఏదైనా ఒకటే. ఇది ఏంటంటే అదనంగా మనకు ఒక డేటా ఇచ్చారు, దాన్ని మనం కన్ఫ్యూజ్ అవుతామనే ఉద్దేశంతో దాన్ని కన్ఫ్యూజ్ అవ్వకుండా నమోదు కాకుండా ఒకలాగే ట్రీట్ చేయండి. నెక్స్ట్, పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు అన్నాడు. అంటే ఇక్కడ కూడా ఏం చేస్తాం, 12,000 మీద 12% కడతాము. అంటే 1,440 ఎంతో చిల్లర వస్తుంది, దాన్ని 1,440 రూపాయలు వడ్డీ వస్తుంది అనమాట. మళ్ళీ వీళ్ళు కూడా అన్నారు, సరే 1,440 రూపాయలు నువ్వు ఉంచుకో, మేము నీ తరపున మళ్ళీ వేరేగా ట్యాక్స్ కడతామన్నాం. కాబట్టి 1,440 వాళ్ళు కట్టిన ట్యాక్స్ అది ఎంతో ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఈ రెండూ కలిపి వేయాలి. మరి రెండూ కలిపి వేద్దామంటే 1,440కి వాళ్ళు ఎంత కట్టారో మనకి ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది 90% విలువ అనుకుంటాం 1,440ని. అది 100కి ఎంత అని ఇక్కడ కూడా 100/90 వేస్తాం మళ్ళీ. ఓకే అది. నెక్స్ట్, టీ కంపెనీ నుంచి డివిడెండ్. టీ కంపెనీ కావచ్చు, కాఫీ కంపెనీ కావచ్చు, మరొక కంపెనీ ఏదైనా భారతీయ కంపెనీయే. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ చూడండి చాలా చక్కగా ఎంత మాట ఎలా ఉపయోగించారో. టీ కంపెనీ అంటే టీ ఎస్టేట్లు నడుపుతున్న ఒక కంపెనీ. తెలుసు కదా మనకి ఊటీలో అస్సాంలో వాటిలో టీ కంపెనీలు ఉంటాయి కదా. ఆ టీ కంపెనీ దగ్గర ఈ యొక్క జై ఏం చేశాడు, కొన్ని వాటాలు కొన్నాడు. ఆ వాటాలు పైన సంవత్సరం చివర అతనికి 7,000 రూపాయలు వచ్చింది. ఈ 7,000 రూపాయలు అదనంగా మీకు ఒక మాట ఇచ్చాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. ఏమన్నాడు, ఇందులో వ్యవసాయక ఆదాయము 60% కలిసి ఉంది అన్నాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఓకే వ్యవసాయ ఆదాయం అయితే దాన్ని మినహాయించి 40% వ్యవసాయేతర ఆదాయాన్ని మనం పన్నులో చూపించాలన్నమాట అని 7,000 రూపాయలు ఇంటూ 40/100 అని వేసి 2,800 ఎంత వస్తుంది దాన్ని మనం అక్కడ పెట్టేస్తాము. కానీ మనం గమనించండి, మన చేత తప్పుదావ పట్టించడానికి అక్కడ ఒక సమాచారం ఇచ్చారు. ఏంటిది, ఇది భారతీయ కంపెనీ. టీ కంపెనీ కావచ్చు, అదే కాఫీ కంపెనీ ఏదైనా సరే, ఈ భారతీయ కంపెనీ నుంచి మనకి ఏదైనా డివిడెండ్ వస్తే మనం ఏం చేయాలి, మినహాయించాలి.
అది విదేశీ కంపెనీ నుంచి అయితేనే డివిడెండ్, కాబట్టి ఇది మినహాయింపు వస్తుంది. కానీ ఇక్కడ ఏమున్నా, అందుకే మీకు మళ్ళీ ఇది యాడ్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇది మనం అలా చేసేస్తాం. ఎలా అంటే 7,000 రూపాయలు ఇంటూ 40/100 వ్యవసాయేతర ఆదాయాన్ని పన్నులో కలపాలి కదా, కాబట్టి 2,800 అవుటర్లో వేస్తాము. మిమ్మల్ని ఇది తప్పుతో పట్టించడానికి ఇచ్చాడు. మీరు ఇక్కడ గమనిస్తే భారతీయ కంపెనీ నుంచి డివిడెండ్ వచ్చింది. ఏ కంపెనీ నుంచి వచ్చినా డివిడెండ్ అంటే దేని మీద వస్తుంది? ఈక్విటీ వాటాల మీద కానీ ఆధిక్య వాటాల మీద కానీ వస్తుంది. కాబట్టి వాటి మీద వచ్చిన డివిడెండ్ మనం ఏం చేయాలి? మినహాయించేయాలి. ఓకేనా? ఇది మినహాయింపు వస్తుంది. సో అందుకని మీకు తప్పుదో ఎలా పట్టిస్తారో మీకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరు కూడా మధ్యలో ఎగ్జిట్ అవ్వద్దు, పూర్తి స్థాయిలో పూర్తిగా వినండి. మనం చివరి ఒక 3 లెక్కలు ఇక్కడ పెట్టాను, అవి మీకు వీలున్న మటుకు చెప్తాను ఇప్పుడు. అందుకని నెక్స్ట్ 30,000 రూపాయలు పోర్టు ట్రస్ట్ వాళ్ళ దగ్గర బాండ్లు కొన్నాడు జై. దాని మీద వారు నెలకి సంవత్సరానికి ఎంత 8% వడ్డీ ఇస్తానన్నారు. ఓకేనా? ఆ పోర్ట్ ట్రస్ట్ బాండ్లు సో ఆటోమేటిక్ ఇది 8,3,2,400 ఎంత వస్తుంది, దాన్ని వేస్తాము. నెక్స్ట్ విదేశీ కంపెనీల నుంచి డివిడెండ్. చూడండి, ఇక్కడ విదేశీ కంపెనీల నుండి డివిడెండ్ 4,000 వచ్చింది. అయితే విదేశీ కంపెనీ ఏం చేసిందట? ఆ కంపెనీ మూలాధారంలోనే పన్ను తగ్గించిందట 1,000 రూపాయలు. అంటే అతనికి డివిడెండ్ 5,000 వచ్చి ఉంటుంది. 5,000 వచ్చుంటే దానిలో 1,000 రూపాయలు వాళ్ళు మేము గవర్నమెంట్ కడతాంలే మీ తరపున అని చెప్పి 1,000 రూపాయలు తగ్గించేసి ఇతని చేతికి 4,000 ఇచ్చారు. అది దీని అర్థము. సో విదేశీ కంపెనీల నుంచి డివిడెండ్ మనం వేస్తాం కదా, భారతీయ కంపెనీల నుంచి డివిడెండ్ వస్తే దాన్ని నమోదు చెయ్యం, కానీ విదేశీ కంపెనీల నుంచి మనకి ఏ డివిడెండ్ వచ్చినా నమోదు చేస్తాము. అయితే మరి ఇందులో కొత్త పద్ధతి అంటే కొత్తది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది మీకు గమనికలో కూడా చూపిస్తాను. ఏదైనా ఒక విదేశీ కంపెనీ నుంచి కానీ మీకు డివిడెండ్ వస్తే అది ఏమీ చెప్పకపోతే దాన్ని ఉంచుతాం. ఇక్కడ ఒక మాట చెప్పాడు, ఈ 4,000 రూపాయలు ఇది నికరము అని మనం అనుకోవటానికి పక్కన ఒక మాట ఉంది. అది ఏమిటంటే కంపెనీ మూలాధారంలో తగ్గించిన పన్ను అన్నాడు. అంటే 1,000 రూపాయలు అక్కడ మేము కట్ చేసేసి 4,000 జైకి ఇచ్చేమని అన్నాడు. సో నికరం అన్నమాట 4,000. కాబట్టి రెండిట్లో రెండూ కలిపి తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. విదేశీ కంపెనీ నుండి ఏదైనా ఒక డివిడెండ్ కనుక వస్తే ఆ డివిడెండ్ నికరము అయినటువంటి విలువనే తీసుకొని మనం లెక్కలో చూపించాలి. అంటే 4,000 తీసుకోవాలి, ఇక్కడ 1,000 వదిలేయాలి. అది నికర విలువ తీసుకోవాలన్నమాట. ఒక్క నిమిషం, ఎవరో పిలిచారు. రైట్, జాయిన్ అయ్యారు మళ్ళీ ఎవరో. టైంకి ఉండండిరా, టైంకి ఉంటే నాకు ఇబ్బంది ఉండదు మధ్యలో. ఓకేనా? ఇది నెక్స్ట్. అలాగే మున్సిపల్ డిబెంచర్లు, కోర్స్ ఏ డిబెంచర్లు అయినా మీకు పన్ను ఉంటుంది. అది పన్ను లేనిదైతే 2 సార్లు కడతాము. పన్నులు ఇక్కడ ఏమీ చెప్పకపోతే డిబెంచర్లు జస్ట్ పన్ను తగ్గించబడిన డిబెంచర్లుగా భావించండి. అప్పుడు 15,000 ఇంటూ 9/100 వేసుకొని ఎంత వస్తే అంత అవుటర్లో వేసేయండి. తరువాత లాటరీల నుండి గెలిచిన నికర మొత్తము. మనకు తెలుసు, లాటరీల నుంచి గెలిచిన నికర మొత్తము మనకి 10,000 లోపు ఉంటే మనం మూలం దగ్గర పన్ను తగ్గించరు. ఇది 10,000 దాటి ఉంది 21,000, కాబట్టి వాళ్ళు డబ్బులు తగ్గించి ఇచ్చుంటారు కదా జైకి. కాబట్టి 70% విలువ అన్నమాట ఇది. అంటే 30% తగ్గించేశారు. ఆ తగ్గించింది ఎంతో తెలియదు. నికరం ఎంత ఇచ్చారంటే ఇతనికి 21,000, కానీ అసలు ఎంతో మనకు తెలియాలి, అదే అవుటర్లో వేయాలి. కాబట్టి 70,000 రూపాయలకు 21,000 సమానమైతే 100కి ఎంత అని మన అవుటర్లో వేసుకోవాలి. ఒక్క నిమిషం, నేను ఈ లింక్ అవ్వటం లేదా? మనం పంపించిన లింక్ ఏంటి? ఇంకా 42 మంది వచ్చారు. నేను క్లాసు స్టార్ట్ చేసేసరికి ముందుగానే ఉంటే అదే ఓపెన్ చేశాను తల్లి, ఇంకా ఎవరు రావట్లేదు. ఓకే, మధుమతి దుర్గాప్రసాద్ ఒక్కడేనా? సరే. నెక్స్ట్, లాటరీలో గెలిచిన నికర మొత్తాన్ని మనం స్థూలం చెయ్యాలి, కాబట్టి 100/70 వేసుకుంటాము. నెక్స్ట్ 9వ పాయింట్,
ఇక్కడ 2,00,000 రూపాయలు ఒక కంపెనీ యొక్క, అది కూడా పబ్లిక్ కంపెనీ, ఆ కంపెనీలో డిబెంచర్లు కొన్నాడు. అది లిస్ట్ కాలేదు. లిస్ట్ కాకపోవడం అంటే అర్థం ఏంటంటే భారతీయ స్టాక్ మార్కెట్లో ఎక్కడ కూడా దాన్ని లిస్టెడ్ చేయలేదన్నమాట. మీకు ఇంతకుముందు చెప్పాను, అది లిస్టెడ్ అయినా లిస్టెడ్ కాకపోయినా మరి అలా గుర్తుపెట్టుకో, పర్లేదు, అలా ఉంచండి. మీరు మామూలుగా ఏం చేస్తారు, ఇక్కడ పన్ను లేని డిబెంచర్లు అని మాట లేదు. ఇలా లేనప్పుడు దీన్ని మళ్ళీ స్థూలం చేయవలసిన అవసరం లేదు మీరు. కాబట్టి 2,00,000 రూపాయల మీద 10% వేసేయండి. 2,000 ఎంత వస్తుంది, అదే 20,000 ఎంత వస్తుంది, దాన్ని వేసేద్దాం. నెక్స్ట్ 10. ఇది కూడా ఏంటి, ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, అంటే ఏదంటే ఢిల్లీ నగరాన్ని డెవలప్మెంట్ చేయడానికి ఒక అథారిటీ ఏర్పడింది. ఆ కంపెనీ యొక్క డిబెంచర్లు ఈ యొక్క జై కొన్నాడు. ఎంత పెట్టి కొన్నాడంటే 12,000 రూపాయలు పెట్టి కొన్నాడు. వీటిపైన సంవత్సరం చివర 5% వడ్డీ వస్తుంది అతనికి. సో 5% వడ్డీని మనము అక్కడ కట్టేస్తాం. ఎందుకంటే ఇది కూడా పన్ను లేని డిబెంచర్లు అనే మాట లేదు. పన్ను లేని డిబెంచర్లు అనే మాట ఉంటే దానికి వేరుగా ట్రీట్ చేస్తాము. అది నెక్స్ట్. ఓకేనా? ఇవి 10 పాయింట్లు. మన లెక్కలోకి వెళ్దాము. మీకు లెక్కను కూడా పక్కన ఒక షేర్ చేసి పెడతాను. రైట్. ఇంకెవరైనా వచ్చారా? ఓకే, చూడండి, ఇక్కడ పన్నుకి గురియగు ఇతర వనరుల నుండి ఆదాయము అని మనం హెడ్డింగ్ పెడతాము. అసెస్సి జై అనేటటువంటి వ్యక్తి, హోదా నివాసి, గత సంవత్సరము 2019, 2020. అఫ్కోర్స్ మీకు లెక్కలో ఏది ఇస్తే అది రాస్తాము. ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు, ఏ సంవత్సరమైనా ఒకటే మనకి. కాబట్టి గత సంవత్సరం అయితే మనం గత సంవత్సరం 2019, 2020 మాత్రమే లెక్కలు చెప్తున్నాను, అందుకని వాటిని వేస్తాము. అలాగే పన్ను నిర్ధారణ సంవత్సరము 2020, 2021. ఓకేనా? ఇప్పుడు లెక్కలో 1 by 1 తీసుకుంటూ వెళ్దాము. ఇక్కడ చూడండి, 1వ పాయింట్ లెక్కలో ఇచ్చింది, గుర్తింపు పొందిన భారతీయ స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైన 36,000 రూపాయలు విలువ చేసే 10% పన్ను డిబెంచర్లు. ఇక్కడ మీరు 2 మార్లు కట్టాలి. ఏంటి, అసలు 36,000 పెట్టాడు కదా కంపెనీలో, అతనికి సంవత్సరానికి ఎంత వడ్డీ వచ్చింది ఆ డిబెంచర్ల పైన అనేది ముందు కట్టాలరా. కట్టిన తర్వాత దాని మీద పన్ను కూడా లేదు కాబట్టి పన్నును కూడా కలపాలి. ఇగో ఇక్కడ చూడండి, పన్ను లేని డిబెంచర్లపై వడ్డీ అని ముందు వేస్తాము. వేసి 36,000 రూపాయలు ఆ డిబెంచర్ల విలువ ఇంటూ దాని మీద వడ్డీ 10% వస్తుంది. ఎలా తెలుసు మీకు ఇది అంటే, ఇక్కడ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి, 10% అని లెక్కలో ఇచ్చాడు. 10% దాన్ని తీసుకోవాలి. అందుకని 36,000 మీద 10/100 అంటే 10% కడితే 3,600 సంవత్సరానికి జై అనే అతనికి ఆ భారతీయ కంపెనీ వడ్డీ ఇచ్చింది. ఎంత? 3,600. సో ఇది వడ్డీ. అయితే ఈ డిబెంచర్లు ఏంటి, మామూలుగా అయితే 3,600 అవుటర్లో వేసి ఉండేవాళ్ళం, కానీ ఈ 3,600 ఇతను చేతికి ఇచ్చేసింది. నీకు తగ్గించాలనుకోవటం లేదు, నీకు 3,600 ఇచ్చేస్తాము, నీవు కట్టవలసిన వడ్డీ పైన ఆదాయ పన్నుని మేము వేరేగా కడతామని అన్నారు. మరి వాళ్ళు ఎంత కట్టారన్నది తెలియదు. అయితే 10% కట్టి ఉంటారు అని మనం భావించి మనం ఏం చేస్తాము అంటే, ఆ పన్ను లేని డిబెంచర్లు అన్నాడు కాబట్టి అది కలపాలి. ఇక్కడ మీకు ఒకవేళ లెక్కలో ఈ భారతీయ కంపెనీ వాళ్ళు కట్టినటువంటి పన్ను 500, 600, 400 ఇచ్చాడు అనుకోండి, ఈ 3,600కి ఆ 400 కలిపి 4,000 వేసిద్దరు. ఇక్కడ అలా ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి, అతనికి సంవత్సరానికి వచ్చింది అనుకున్నటువంటి 3,600 వడ్డీ పైన ఇది 90% అని భావించి 100% ఎంత అయి ఉంటుంది అని కట్టాలి. సో 3,600 ఇంటూ 100/90. సో 90%కి 3,600 సమానం అయితే 100%కి ఎంత అంటే 4,000. సో 94,000. సో ఇంటూ 100, 4,000. అంటే అర్థం ఏమిటి, ఇప్పుడు మొత్తం మీద వాళ్ళు కట్టిన పన్ను విలువ, ఇతను చేతికి ఇచ్చిన 3,600 ఇవన్నీ కలిపి 4,000 అయిందనమాట. అలా వేసుకోవాలి. పన్ను లేని డిబెంచర్ల మీద వడ్డీ అన్న, పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీల మీద వడ్డీ అన్న, ఈ 2 పదాలు గుర్తుపెట్టుకుని అందరూ కూడా అలా చెప్పినప్పుడు ఇలా చెయ్యండి. అది ఓకే. నెక్స్ట్ 2వ పాయింట్, పోస్ట్ ఆఫీస్లో సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశాడు, వడ్డీ 2,000 వచ్చింది. ఇది మినహాయించబడుతుందని మీకు చెప్పాను. మన ప్రతి లెక్కలో కూడా ఇది ఉంటుంది కాబట్టి సేమ్ రాసేస్తాం. పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ బ్యాంకు ఖాతాలపై వడ్డీ
అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 15 మీకు గుర్తుంటే రాయండి, లేకపోతే వదిలేయండి. నిల్ అవుటర్లో వేసేయండి. నెక్స్ట్ మూడవ పాయింట్, 12,000 ఒక కంపెనీలో సెక్యూరిటీలు కొన్నాడు. అవి కూడా పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు. అంటే మీకు వెంటనే ఇందాక మనం వాణిజ్య డిబెంచర్లు ఎలా చేసాం ఒకటో పాయింట్లో, అలాగే చేయాలి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అది నమోదు కాదని నమోదు అయ్యిందని అన్న దాన్ని వదిలేయండి, మామూలుగా చెయ్యండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 12,000 ఇంటూ 12/100 అని వేస్తాము. అంటే అతను 12,000 రూపాయలు పెట్టి సెక్యూరిటీలు కొన్నాడు. వాటి నైజం ఏమిటి, వాటి స్వభావం ఏమిటి? పన్నులేని వాణిజ్య సెక్యూరిటీలు అవి. కాబట్టి 12,000 మీద 12% కడితే 1,440 వచ్చింది. ఇందాక చెప్పాను నేను మీకు. మరి ఈ 1,440ని ఇతని చేతికి ఇచ్చేశారు. ఇచ్చేసి మేము ట్యాక్స్ కడతాంలే నీ తరపున అని. ఎందుకని? పన్ను లేదు. ఎవరికి పన్ను లేదు? జైకి లేదు. జై అనేవాడిని కట్టవద్దు అన్నారు. అలాగని కంపెనీ కట్టలేదు, కట్టకుండా మానేది, కంపెనీ కట్టింది వీళ్ళ తరపున. కాబట్టి వాళ్ళు కట్టింది ఎంతో మనకి లెక్కలో ఇవ్వలేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఇందాకలాగే 1,440 వడ్డీ వచ్చింది కదా, అది 90% అనుకుంటే 100% ఎంత అని తెలిసిన దాని నుంచి తెలియని విలువ కొనుక్కోవాలి. ఒక ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అట్లా. ఇక్కడ 90% విలువ 1,440 అయితే 100% ఎంత? సో 1,600. అంటే ఇప్పుడు 1,600 రూపాయలు అతనికి మొత్తం మీద చేతికిచ్చిన 1,440ని కంపెనీ వాళ్ళు కట్టారు అనుకుంటున్నటువంటి మిగతా మొత్తాన్ని కలిపి 1,600 మనం సెక్యూరిటీల మీద వడ్డీ కింద వేసాము. నెక్స్ట్ మరి అయితే ఇక్కడ చూడండి, మనకి ఈసారి కొత్తగా ఒక మాట వచ్చింది. టీ కంపెనీ, టీ పొడి తయారు చేసే టీ ఎస్టేట్లు ఉండే ఒక కంపెనీ ఈ వాటాదారుడికి అంటే జై అనేవాడికి డివిడెండ్ ఇచ్చిందర్రా. దాన్ని స్థూలం చేసి చెప్పారు ఇక్కడ. 7,000 రూపాయల స్థూలం, మూలం దగ్గర కట్ చేసిన మొత్తం కాదట ఇది. 7,000 మూలం దగ్గర ఎందుకు కట్ చేయరు? స్థూలం అని ఇవ్వకపోయినా 7,000 అది. ఎందుకని? దీనిపైన మనం డివిడెండ్ ఆదాయ పన్ను ఉండదు కదా, కాబట్టి ఇచ్చిన మొత్తం ఇప్పుడు స్థూలమే. కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి పక్కన ఏమన్నారు, వ్యవసాయక ఆదాయము 60% కలిసి ఉంది. వెంటనే మీరు తెలివిగా ఏం ఆలోచిస్తారు, సార్ చెప్పారు కదా అండర్ సెక్షన్ 10/1 సబ్ సెక్షన్ 1లో వ్యవసాయ ఆదాయాన్ని పన్ను నుంచి మినహాయించారు. కాబట్టి 60% ఆదాయము మినహాయించబడింది కదా, మిగతా 40% మనం ఇందులో చూపించేయాలి అని అనుకొని 7,000 ఇంటూ 40/100 వేసేస్తాము. 2,800 ఎంత వస్తుంది, అది మనం వేసి చూపించడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఎవరమ్మా? మాతాజీ, మాతాజీ ఏమైనా డౌట్ ఉందమ్మా? కంటిన్యూ చేయొచ్చా? ఓకే ఓకే రైట్. నెక్స్ట్ అలా మనం ఏం చేయాలంటే అసలైన పదాన్ని వదిలేసి మనం తప్పుదో పట్టించడానికి అది ఇచ్చారు. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, టీ కంపెనీ అంటే ఇది ఒక భారతీయ. మీరు కావాలంటే గమనికలో రాయండి, టీ కంపెనీని నేను భారతీయ కంపెనీగా భావించాను, భారతీయ కంపెనీ నుంచి వచ్చిన డివిడెండ్లు పూర్తిగా మినహాయించబడతాయి అని ఒక మాట రాశాను. అలా టీ కంపెనీ నుండి డివిడెండ్ పూర్తి మినహాయింపు నిల్. అది మనం ఇది క్యాచ్ చేయాలి. మనం తప్పుదో పట్టించేది క్యాచ్ చేస్తే మనం ఇది రాంగ్ అవుతుంది అక్కడ. నెక్స్ట్ 30,000 రూపాయలు విలువ చేసే పోర్ట్ ట్రస్ట్ వారి బాండ్లు కొన్నాడు ఇతను. దాని మీద వడ్డీ ఎంత వస్తుందట? 8% వచ్చింది అతనికి. సో 8% పోర్ట్ ట్రస్ట్ బాండ్లు, ఇది ఏమి మినహాయింపులు ఉండదు, వీటి మీద పూర్తిగా మీకు ట్యాక్స్ పడుతుంది. కాబట్టి 30,000 ఇంటూ 8/100, 30,000 ఇంటూ 8 అంటే 2,400 అవుటర్లో వేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనకి 6వ పాయింట్ చూడండి. విదేశీ కంపెనీ నుండి డివిడెండ్ 4,000 వచ్చింది. ఎక్కడో విదేశాల్లో ఉన్న కంపెనీలో ఇతను ట్యాక్స్ ఒక వాటాలు కొన్నాడు. ఆ కంపెనీ వారికి 4,000 ఇచ్చింది. ఇచ్చి నేను మూలాధారంలో 1,000 రూపాయలు తగ్గించాను అని కంపెనీ చెప్పిన మాట కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనం ఏం చేస్తాం, సార్ ఆల్రెడీ చెప్పారు కదా కంపెనీ డివిడెండ్ ఏదైనా స్థూలం చేయాలి కదా అని చెప్పి 4,000 1,000 రూపాయలు కలిపి 5,000 వేస్తాం. యాక్చువల్ కరెక్టే, అది స్థూలం చేసాం కాబట్టి. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే విదేశీ కంపెనీల నుండి డివిడెండు అంటే ఇక్కడ ఒక మాట ఉంటే కలపాలి. నిజానికి ఇక్కడ ఒక మాట ఉంటే అంటే ఏ మాట ఉంటుందంటే అది ద్వంద్వ పన్నుకి జై అనే అతను అవకాశం కల్పిస్తే, ద్వంద్వ పన్నుకి అంటే 2 సార్లు పన్ను వేయడానికి అవకాశం కల్పిస్తే అనే ఒక మాటకి ఒక మాట ఉంటుందర్రా. అలా ఉన్నప్పుడు 4,000 1000 కలపాలి. అఫ్కోర్స్ అలా రాదు మ్యాక్సిమము, అందుకని. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, విదేశీ కంపెనీ నుండి డివిడెండ్ 4,000 రూపాయలు ఉంది కదా, ఇది నికరమని భావించాలి.
ఎందుకంటే 1000 రూపాయలు కంపెనీ కట్టేస్తుంది ట్యాక్స్. కాబట్టి నికరంగా వచ్చిన 4000 రూపాయలు మాత్రమే విదేశీ కంపెనీల నుండి డివిడెండ్ని మనం లెక్కలో చూపించాలి. ఓకేనా? దీని మీద మీకు థియరీ చూపిస్తాను తర్వాత, అఫ్కోర్స్ ఇప్పుడే చెప్దాము ఎందుకంటే అక్కడ చూడండి, విదేశీ కంపెనీల నుండి డివిడెండ్స్ 4000 వేసాము. విదేశీ కంపెనీల నుండి డివిడెండ్ 4000 మనం వెయ్యాలి. పక్కన ఉన్న 5000 కలిపి 5 అంటే 1000 రూపాయలు కలిపి 5000 వెయ్యకూడదు. ఎందుకని అంటే ఆ విదేశీ కంపెనీల నుంచి వచ్చినటువంటి నికర డివిడెండ్లని మాత్రమే మనము పన్ను నుండి అతనికి ఆదాయం పన్నుగా చూపిస్తాము. అది ఆదాయంగా చూపిస్తాము. మీకు అందుకోసం ఈ లెక్క కింద ఒక మాట ఉంది, ఇక్కడ చూపిస్తాను చూడండి. నోట్: విదేశీ కంపెనీ నుంచి వచ్చిన డివిడెండ్ని స్థూలము చెయ్యనవసరం లేదు, కావున మూలాధారంలో తగ్గించిన పన్నుని మీరు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు అని మాట ఉంది. కాబట్టి మనం నికరంగా ఉన్నటువంటి విలువను మాత్రమే తీసుకుంటాము. అంతేకాకుండా ఈ లెక్క చివరిలో మీకు లాస్ట్లో దీని మీద మరికొంత వివరణ కూడా ఇచ్చాను, అది కూడా మీకు లాస్ట్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ లెక్కలోకి వెళ్తే 7వ పాయింట్, 15,000 రూపాయలు మున్సిపల్ డిబెంచర్లు కొన్నాడు. మరి ఇవి కూడా పన్ను లేని అని అనలేదు, కాబట్టి మీరు డబుల్ టైం కట్టడం అవసరం లేదు. సో 15,000 × 9/100 కట్టండి చాలు. సో 9% మున్సిపల్ డిబెంచర్లు 15,000 × 9/100 1350 రూపాయలు, దాన్ని వేసాము. దేవుళ్ళమ్మ ఇన్ టైంలో ఉండాలమ్మా, కరెక్ట్ టైం కల్లా 10 గంటలకల్లా ఉండాలి ప్రతిసారి కూడా. రోజు నువ్వు ఇది మధ్యలో వస్తున్నావు క్లాస్కి, అసలే నీకు అంతంత మాత్రం విన్నావు క్లాసులు, పూర్తి స్థాయిలో ఉండాలి. అట్ ది సేమ్ 10 o'clock కల్లా జాయిన్ అయిపోవాలి. రేపు నిన్ను గమనిస్తాను ముందు. నెక్స్ట్ అందుకే 15,000 × 9/100 1350 రూపాయలు వేసుకున్నాము. నెక్స్ట్ లాటరీ నుంచి గెలిచిన నికర మొత్తము. మనకు తెలుసు, లాటరీ నుంచి 10,000 కంటే 10,000 కానీ అంతకంటే తక్కువ కానీ ఉంటే మూలంలో పన్ను తగ్గించరు. కానీ ఇక్కడ 21,000 వచ్చిందంటే తప్పనిసరిగా మూలంలో పన్ను తగ్గించారు. ఎంత శాతం తగ్గిస్తారు? 30% తగ్గిస్తారు. మీకు డిబెంచర్లు కానివ్వండి, సెక్యూరిటీలు కానివ్వండి, ఇదైతే 10% తగ్గిస్తారు. కానీ లాటరీలు, గుర్ర పందాలు ఇవన్నీ కూడా 30% తగ్గిస్తారు. కాబట్టి 70% విలువ 21,000 అన్నమాట అతని చేతికి వచ్చింది. మనం ఏం చేస్తాం? 70%కి 21,000 సమానమైతే 100కు ఎంత అనేది ఇక్కడ కట్టాలి. ఆ విధంగా కడితే లాటరీ నుండి గెలిచిన మొత్తము 21,000 × 100/70 30,000 వచ్చింది. అంటే అతను లాటరీ ఎంత గెలుచుకున్నాడట? 30,000 గెలుచుకున్నాడు. అక్కడ 9,000 కట్ చేసి ఇచ్చారనమాట ఇతనికి. అది నెక్స్ట్ 2 లక్షల రూపాయలు గమనించండి. 9వ పాయింట్, 2 లక్షల రూపాయలు విలువ చేసే డిబెంచర్లు కొన్నాడు ఒక కంపెనీ, అది కూడా పబ్లిక్ కంపెనీ. దాని మీద వడ్డీ ఎంత ఇస్తానన్నారట? 10% ఇస్తానన్నారు. సో ఇది లిస్ట్ కాలేదన్నాడు. మీకు చెప్పాను, లిస్ట్ అయినా లిస్ట్ కాలేదు మనం కన్ఫ్యూజ్ చేయడానికి అదనంగా కొన్ని వివరాలు ఇస్తాడు, వాటిని అలా పక్కన పెట్టండి, మామూలుగా వేసేయండి. సో పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ డిబెంచర్లు. మరి ఇక్కడ పన్ను లేననే మాట ఏమైనా ఉందా? లేదు. లేనప్పుడు మీరు ఏం చేస్తారు? 2 లక్షల మీద 10% కట్టి 20,000 వేసేయండి చాలు. సో చూడండి, ఇక్కడ 2 లక్షలు × 10/100 20,000 అవుటర్లో వేసాం. పబ్లిక్ కంపెనీ డిబెంచర్లపై వడ్డీ అని వేయండి. నెక్స్ట్ 10వ పాయింట్ ఇక్కడ ఏంటంటే 12,000 రూపాయలు పెట్టి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళ దగ్గర, DDA వారి దగ్గర డిబెంచర్లు కొన్నాడు జై. దాని మీద వడ్డీ ఎంత ఇస్తున్నారట? సంవత్సరానికి 5% ఇస్తున్నారట. మరి ఇది పన్ను లేని డిబెంచర్లను ఏమీ లేదు కదా, కాబట్టి 12,000 × 5/100 వేస్తే చాలు. చూడండి, ఇక్కడ 5% ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ యొక్క డిబెంచర్స్పై వడ్డీ. సో 12,000 × 5/100 12,000 5 అంటే 600 వచ్చింది. రైట్, ఇవర్రా మనకి మ్యాక్సిమం లెక్కలో ఉన్న అన్ని విషయాలను కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసాము. సో ఇప్పుడు వీటన్నిటిని కూడుదాము. మొదట 4,000 1,600 2,400 4,000 1,350 30,000 తర్వాత 20,000 600 వీటన్నిటినీ కలిపితే పన్నుకి గురియగు ఇతర వనరుల నుండి ఆదాయము 63,000
రూ. 950 వచ్చింది, అది వేస్తాం. మరి ఈ లెక్కలో మీకు 10 పాయింట్లు ఉంటే 10 పాయింట్లు ఆల్రెడీ 2 పాయింట్లు మనకి పూర్తిగా మినహాయింపు వచ్చేసాయి. 2 పాయింట్లు వాటికి కూడా మార్కులు ఉంటాయి. మీరు ఎందుకంటే అది రాదు అని చెప్పడం కూడా మీకు బాగా వచ్చినట్లు లెక్క అది. సో ఈ విధంగా రూ. 63,950 వేస్తాం. సో ఇక్కడతో మొదటి లెక్క కంప్లీట్ అయ్యింది. మళ్ళీ ఒక్కసారి చూడండి, ఇందాక విదేశీ కంపెనీ నుంచి వచ్చిన డివిడెండ్ స్థూలం చేయనవసరం లేదు. లెక్కలో నికరం ఏదైతే ఉందో ఆ విలువని వేసుకుంటే చాలు. ఎందుకని మూలాధారంలో ఆల్రెడీ రూ. 1000 తగ్గించారన్నాడు కదా, ఆ తగ్గించిన విలువని ఇక్కడ తీసుకోమన్నమాట. అది ఇప్పుడు తీసుకోమంటే ద్వంద్వ పన్ను ఇతడు అవకాశం కల్పించడని ఒక మాట ఉంటుంది ఎప్పుడైనా. అలా ఉన్నప్పుడు అది కూడా కలుపుతాం, కానీ మ్యాక్సిమం అలా ఇవ్వరు. మీరు అది వదిలేసి నికర విలువనే వేయండి. ఓకేనా. నెక్స్ట్ మనం రెండవ లెక్కలోకి వెళ్ళాము. ఇప్పుడు రెండవ లెక్కలో ఉన్నటువంటి కొత్త విషయాలు ఏమైనా ఉంటే మనం డిస్కస్ చేస్తాము. సో దానిపైన ఏదైనా మీకు సందేహం ఉంటే అడుగుతారు, కానీ నోట్ చేసుకోండి. ఇప్పుడు కూడా ఏదైనా ఇలా అడగాలి సార్ అనుకున్నప్పుడు వెంటనే అక్కడ నోట్ చేయండి. సరే, ఇక్కడ 2019, 2020 అంటే మన యొక్క గత సంవత్సరము లేదా ఆదాయ సంవత్సరము లేదా ఆర్థిక సంవత్సరం. ఈ సంవత్సరానికి సురేష్ అనేటటువంటి ఒక వ్యక్తి తన ఆదాయ వివరాలు అందిస్తున్నాడు. దానిని మీరు తీసుకొని 2020, 2021 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఇతర వనరుల నుండి ఆదాయాన్ని లెక్కించండి అని కట్టమన్నారు. సో మొట్టమొదటి ఏంటి ఇచ్చారు, లెక్క అంతా చూద్దాము. ఇతడు ఒక అద్దెకు గృహాన్ని తీసుకున్నాడు. ఎవరు, సురేష్. ఎక్కడంటే ఒక సిటీలో. ఓకేనా. దానికి నెలకి ఎంత ఇస్తున్నాడట, 6,000 ఇస్తున్నాడట. మొత్తం పోర్షన్ తీసుకున్నందుకు 6,000 రూపాయలు ఇస్తున్నాడట, మొత్తం ఇల్లు అద్దెకి తీసుకున్నందుకు. సో అలా 6,000 రూపాయలు ఇస్తూ మళ్ళీ అతనికి అది ఎక్కువ అవుతుందని భావించి ఆ ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకొని అతడు ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకొని మనకి 1/3 వంతర్రా, అంటే 3 పార్ట్లు ఉన్నాయనుకుంటే ఆ ఇంట్లో 3 విభాగాలుగా ఉన్నాయనుకుంటే 2 విభాగాలు ఇతను వాడుకుంటున్నాడు. ఒక పార్ట్ తీసుకొని వెళ్ళి మరొక వ్యక్తికి ఎక్స్, అతను ఎవరో అవసరం లేదు మనకి, ఉప అద్దెకు ఇచ్చినాడు. అంటే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, ఉప అద్దె అంటే అతడు ఒక అద్దెకు ఒక ఇంటిని తీసుకొని తిరిగి దానిని మరొక వ్యక్తికి అద్దెకి ఇచ్చి అతని దగ్గర నుంచి కొంత మొత్తాన్ని తీసుకుంటున్నాడు. సో గమనించండి, మామూలుగా అయితే మీకు అడగాలి ఒక విషయాన్ని. ఇక్కడ ఏంటి, 6,000 రూపాయలు అద్దెకి ఇస్తున్నాడు కదా, 3 పోర్షన్లు ఇల్లు అనుకుందాం. అది 3 పోర్షన్ల ఇల్లు నెలకు 6,000 తీసుకున్నాడు. అందులో 2 పోర్షన్లు ఇతనే ఉంచేసుకున్నాడు. ఒక పోర్షను మరొక వ్యక్తికి అద్దెకి ఇచ్చాడు. అది 1/3 వంతు. అంటే ఇప్పుడు మీరు మామూలుగా అయితే 6,000 రూపాయలకి ఒక్కొక్క పోర్షన్కి ఎంత అవుతుంది, ఇతను అద్దెకి ఇస్తున్నట్టు ఉదాహరణకి 2,000, 2,000, 2,000 అనుకుందాం, అంతే కదా. 3 ఇల్లు 6,000 అయ్యింది. సో ఇప్పుడు అంటే ఒక పోర్షన్కి ఇతడు 2,000 రూపాయలు అద్దెకి, అంటే ఇతను ఓనర్కి ఇస్తున్నాడు. కానీ ఇతను ఎవరికి అద్దెకి ఇచ్చాడట, దాన్ని ఎంతకి ఇచ్చాడు, 3,000కి ఇచ్చాడు. అంటే 1,000 కలిపి ఇచ్చాడు ఎక్స్ట్రా. అది గుర్తుపెట్టుకోండి. అంటే అతడు ఒక అద్దె గృహంలో నివసిస్తూ 6,000 రూపాయలు అద్దె ఇస్తున్నాడు. అందులో 1/3 వంతు నెలకు 3,000 రూపాయలు చొప్పున ఉప అద్దె ఇచ్చినాడు. అది గుర్తుపెట్టుకోండి. అయితే అతడు ఉప అద్దెకి ఇచ్చినటువంటి ఆ ఇంటి మీద కొన్ని ఖర్చులు పెట్టాడు. అవేంటంటే 1,500 రూపాయలు మొత్తం మీద పెట్టాడు. ఉపాధికి ఇచ్చిన ఇల్లు పోర్షన్ కాదు, మొత్తం ఇంటి మీద పెట్టాడు 1,500. అంటే మనం తగ్గించుకోవడానికి అవకాశం ఇక్కడ ఖర్చులకి ఇస్తారు. కాకపోతే 1,500లో 1/3 వంతు తీసుకోవాలి, 500. అలాగే మరమ్మతులు 6,000 రూపాయలు, ఇందులో 1/3 వంతు తీసుకోవాలి, 2,000 అలాగా. ఓకేనా. ఇది చేద్దాము, తగ్గించుకోవడానికి అవకాశం. నెక్స్ట్, బంగ్లాదేశ్లోని వ్యవసాయ ఆదాయం. మీరు గమనించండి, ఏ దేశంలోనైనా వ్యవసాయం వెళ్ళి చేసి దాని ద్వారా ఆదాయం పొందితే దాని మీద ఆదాయ పన్ను చెల్లించాలి అతడు. కాబట్టి దాన్ని చూపిస్తాము. అదే ఇండియాలోనైతే వ్యవసాయ ఆదాయాన్ని పూర్తిగా మినహాయిస్తాము. తర్వాత యూటీఐ నుండి డివిడెండ్. యూటీఐ అంటే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా దగ్గర మనం కొన్ని వాటాలు కొనుగోలు చేశాము. వాటిని యూనిట్లను కూడా అంటారు ఒక్కోసారి. అలాంటి యూనిట్లు కొన్నప్పుడు, ఇది కూడా భారతీయ కంపెనీయే కాబట్టి దీని నుంచి డివిడెండ్ 4,000 వచ్చింది. మీరు వెంటనే ఏమిటి, ఇది మినహాయించాలా వేస్తామా? మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏమన్నాడు, యూటీఏ అన్నాడు. అంటే ఇదేదో విదేశీ కంపెనీ అయి ఉంటుంది.
ఇదేదో విదేశీ కంపెనీ అయితే సార్ చెప్పారు డివిడెండ్ని లెక్క పెట్టాలి అని, ఆదాయ పన్నులు ఆదాయానికి చూపించాలి అని. కాబట్టి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి యూటీఏ అని అంటారు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ కంపెనీ. ఇందులో కొన్న యూనిట్ల పైన డివిడెండ్ 4,000 వచ్చింది, ఇది మినహాయిస్తాము. అదే నెక్స్ట్, అతడు ఈ క్రింది పెట్టుబడులు కలిగి ఉన్నాడు. అతడంటే సురేష్. ఏంటట, అతను పన్నులేని వాణిజ్య సెక్యూరిటీలు కొన్నాడు. అవి ఎక్కడ నమోదు కాలేదు ఏ భారతీయ స్టాక్ మార్కెట్లో కూడా. సో పన్నులేని వాణిజ్య సెక్యూరిటీల పైన ఇతనికి ఎంత శాతము వడ్డీ ఇస్తామన్నది ఆ కంపెనీ అంటే ₹1,00,000 పెట్టాడు అక్కడ. ₹1,00,000 9% ఇస్తామన్నారు. సో ₹1,00,000 ఇంటూ 9/100 చేస్తే మనకి 9,000 వస్తుంది. అది యజమాని అదే ఆ కంపెనీ సురేష్ చేతికి ఇచ్చారు 9,000. మేము కడతాం నీ తరపున ట్యాక్స్ అని. కానీ వాళ్ళు ఎంత కట్టారో మనకి ఇక్కడ లేదు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, ఈ 9,000ని 90% అనుకొని 100/90 అంటే 10,000 వస్తుంది. దాన్ని అవుటర్లో వేసుకుందాం. నెక్స్ట్ రెండవది ఏంటంటే మళ్ళీ మరొక 30,000 తీసుకెళ్ళి జేసీటీ అనేటటువంటి ఒక అంటే తెలియదు నాకు కూడా ఎగ్జాక్ట్, కానీ ఒక మనం జనతా కాటన్ టెక్స్టైల్ మిల్స్ ఏదో అనుకున్నాం సరే, జేసీటీ మిల్స్ వాళ్ళ దగ్గర ఆ కంపెనీలో డిబెంచర్లు కొన్నాడు. మరి తెలుసు ఇది భారతీయ కంపెనీ అయినా విదేశీ కంపెనీ అయినా డిబెంచర్లు అయితే మినహాయింపు ఏమి ఉండదు. కాబట్టి డిబెంచర్లు ఇది పన్ను లేని డిబెంచర్లు కాబట్టి, అదే పన్ను లేని డిబెంచర్ లేదు, ఇవ్వలేదు. కాబట్టి యాజ్ యూజువల్గా 30,000 ఇంటూ 7/100 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ₹70,000 తీసుకొని వెళ్ళి ఎల్ఐసి బీమా కార్పొరేషన్, మనకు తెలుసు కదా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఆ కార్పొరేషన్ యొక్క డిబెంచర్లు కొన్నాడు. మరి దాని యొక్క స్వభావం ఎటువంటిదట, పన్ను లేని డిబెంచర్లు. పన్ను లేని డిబెంచర్లు అనగానే మీరు వెంటనే ఇందాక నమోదైనా అవ్వకపోయినా ఎలా కట్టాలి అలాగే. సో మనం ఏం చేయాలి, ఇక్కడ 10% వడ్డీ ఇస్తుంది సంవత్సరానికి ఎల్ఐసి డిబెంచర్ల మీద. కాబట్టి 72,000 ఇంటూ 10/100 వేస్తాము. వేస్తే 7,200 వస్తుంది. 7,200ని 90% కనుక్కుంటాము, 100కి ఎంత అని మళ్ళీ అక్కడ కడతాము. సో 8,000 వస్తుంది, అది వేద్దాం అవుట్లో. నెక్స్ట్ 10% ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు. గమనించండి, యూపీ ఎలక్ట్రిసిటీ బోర్డు వారు కూడా బాండ్లు, అంటే బాండ్లు ఎందుకు ఇస్తారు, సెక్యూరిటీలు మీకు చెప్పాను, వారికి డబ్బులు అవసరమైనప్పుడు ప్రజలకు బాండ్లు జారీ చేస్తారు, సెక్యూరిటీలు జారీ చేస్తారని. అలా వారు కూడా బాండ్లు ఇవ్వడం జరిగింది. దానిని 10,000 పెట్టి కొన్నాడు. అయితే వడ్డీ ఎంత ఇస్తున్నారట, 10% ఇస్తున్నారట సంవత్సరానికి. మరి ఇది మనం వెంటనే 10,000 ఇంటూ 10/100 వేసేస్తాము. సో ₹1,000 అవుటర్లో వేసేద్దాం. ఇది నెక్స్ట్ పోస్ట్ ఆఫీసులో మళ్ళీ ప్రతి లెక్కలో వస్తుంది చూడండి, పోస్ట్ ఆఫీసు సేవింగ్ బ్యాంకు ఖాతాపై వడ్డీ, ఇది పూర్తిగా మినహాయించేస్తాము. తర్వాత ఈ యొక్క సురేష్ కాస్త రచనలు కూడా చేస్తున్నారు, పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు. అలా పత్రికలకు వ్యాసాలు రాసినందుకు ఇతనికి పారితోషికము ₹1,000 వచ్చింది. మరి ఇదేమీ మినహాయింపు ఉండదు, అవుటర్లో వేయాలి, దీన్ని కూడా చూపించాలి. అలాగే ఇతడు ఒక యూనివర్సిటీలో ఒక పరీక్షా అధికారిగా వెళ్ళి వారు ఇచ్చినటువంటి ప్రతిఫలము సంవత్సరానికి 10,000 వచ్చింది. దీన్ని కూడా అక్కడ చూపించాలి. అది ఓకేనా, ఇది లెక్కర్రా. సో ఈ లెక్కను ఇప్పుడు చూడండి, లెక్క చేద్దాము. పన్ను విధించదగిన ఇతర వనరుల ద్వారా ఆదాయము గణించుట. అసెస్సి సురేష్, హోదా నివాసి, గత సంవత్సరం 2019, 2020, పన్ను నిర్ధారణ సంవత్సరం 2020, 2021. సో మొదటి ఆదాయం చూస్తే ఒకడు ఒక అద్దె గృహాన్ని తీసుకొని తిరిగి ఉప అద్దెకి ఇచ్చాడు దాన్ని. దీని మీద లెక్క చేద్దాము. మనం ఇక్కడ ఉప అద్దెకి ఇవ్వడం వలన అతనికి వచ్చిన ఆదాయం ఎంత, 3,000 వచ్చింది. ఎప్పుడు, నెలకు 3,000, సంవత్సరానికి ఎంత అవుతుంది, 36,000 అవుతుంది. అదే వేద్దాము. చూడండి, ఉప అద్దె ద్వారా వచ్చిన ఆదాయము, ఇక్కడ 3 కాలమ్స్ పెట్టబడ్డాయి. చివరి కాలము ఆదాయాలన్నీ వేస్తాము, రెండవ కాలము మనం అమౌంట్లు తీసివేతలు అవి చేయటానికి, మూడవ కాలం ఏంటంటే ఇక్కడ వాటి యొక్క విలువలు అవి ఇక్కడ వేసి ఉండటానికి. ఇక్కడ చూడండి, ఉప అద్దె ద్వారా నెలకి ₹3,000 వచ్చింది. 12 నెలలకు
సురేష్ అంటే ఉపాధి ఇచ్చాడు కాబట్టి 36,000 అర్రా, అంటే మరొక వ్యక్తి నుంచి సురేష్కి 36,000 వచ్చింది. మరి ఇప్పుడు ఇందులో ఈ పోర్షన్కి సురేష్ అతని యొక్క ఓనర్కి ఎంత ఇచ్చి ఉంటాడో మనం కట్టాలి. మీకు ఇందాకే చెప్పాను, పోర్షన్కి 2,000 అవుతుంది కదా, 2,000 2,000 2,000 6,000 కడుతున్నాడు. ఒక పోర్షన్ ఇచ్చాడు కాబట్టి ఆ ఒక పోర్షన్ మీద సురేష్ తన ఓనర్కి ఎంత కట్టాడంటే 2,000 ఇంటూ 12 నెలలకి 24,000 కట్టాడు. దాన్ని ఇక్కడ ఏం చూపించాను, మొత్తం మీద 3 పోర్షన్లకి 6,000 ఇస్తే అందులో ఒక పోర్షన్కి 2,000 ఇచ్చాడు. తిరిగి ఆ 2,000 12 నెలలకి 24,000 అయిందర్రా, అంటే ఇందులో 24,000 అతను ఇచ్చాడు. మరి దాన్ని తీసేయాలి కదా, తీసిన తర్వాత అతనికి ఎంత ఆదాయం వచ్చింది చెప్పాలి. తరువాత మున్సిపల్ పన్నులు కూడా ఆ ఇంటి మీద సురేషే కట్టాడు. ఎంత కట్టాడు? 1,500 కట్టాడు. మరి 3 పోర్షన్లకి కట్టాడు. మొదటి పోర్షన్కి 500, రెండో పోర్షన్కి 500, మూడో పోర్షన్కి 500, అలా 1,500 ఇంటూ 1/3 500 వేసుకుంటాము. నెక్స్ట్ అలాగే కొన్ని మరమ్మతులు చేయించాడు. సురేష్ కట్టిన మరమ్మతులు కదా ఇవి, కాబట్టి అతడు తగ్గించుకుంటాడు. అక్కడ ఏంటి, 6,000 రూపాయలు 3 పోర్షన్ల మీద చేయించాడు. మరి అయితే అద్దెకిచ్చిన ఒక పోర్షన్ మీద 2,000, కాబట్టి 24,000 ఓనర్కి ఇచ్చిన డబ్బులు, మున్సిపాలిటీ వాళ్ళకి కట్టినటువంటి పన్నుల కింద 500 ఈ పోర్షన్వే, తర్వాత మరమ్మతులకి చెల్లించిన ఒక ఈ పోర్షన్కి 2,000, మొత్తం మీద 26,500 అర్రా. సో అతని చేతికి ఎంత వచ్చింది? 36,000 వచ్చింది అద్దె ఇవ్వడం ద్వారా. అతని ఖర్చులు ఎంత అయ్యాయి ఇప్పుడు? 26,500. ఇవి తీసేస్తే అతనికి అప్పుడు లాభం ఎంత వచ్చిందంటే ఇంకా ఆ యొక్క అద్దె ద్వారా ఆదాయము 9,500 వచ్చింది. దానిని ఇక్కడ అవుటర్లో చూపించాలన్నమాట. 9,500 అవుటర్ కాలంలో చూపించాను. ఓకేనా, ఇది జాగ్రత్తగా గమనించండి. అద్దె ద్వారా మనం ఇంతకుముందు చేసినట్టు లేదు ఇది. ఇలాంటి పాయింట్ కొత్తగా ఇక్కడ ఉన్నట్లయితే దీన్ని క్యాచ్ చేయండి. ప్రతి దాంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఏదైనా ఒక లెక్కకి మీరు పోల్చి చూసినప్పుడు ఇది కొత్త పాయింట్ అనుకున్నప్పుడు ఒక స్టార్ మార్క్ పెట్టుకొని ఆ పాయింట్స్ అన్నీ చూసుకుని వెళ్తే యాజ్ ఎ హోల్ మీకు ఎక్కడ ఏ లెక్క అయినా మీరు ఎలా ఇచ్చినా సరే చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెక్కలోకి వెళ్దాం. రెండవది బంగ్లాదేశ్లో ఉన్న వ్యవసాయ ఆదాయం. మరి మనకు తెలుసు, ఏదైనా దేశంలో వ్యవసాయం చేసి ఆదాయాన్ని కనుక పొంది ఉంటే దాన్ని మనం తగ్గింపుకు నోచుకోదని, మినహాయింపు అనేది ఇవ్వరని. మరి ఆ విధంగా బంగ్లాదేశ్ వ్యవసాయ ఆదాయం కాబట్టి దీన్ని అవుటర్లో చూపిస్తాము. వ్యవసాయ ఆదాయం అయినా సరే మామూలు ఆదాయంగానే. అదే 2 బంగ్లాదేశ్లోని వ్యవసాయ భూమి ద్వారా వచ్చిన ఆదాయము 20,000 అవుటర్లో వేసాము. నెక్స్ట్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా. మీకు చెప్పాను కదా ఇందాకే, ఇది ఒక భారతీయ కంపెనీ వారి దగ్గర నుంచి వచ్చినటువంటి డివిడెండ్ 4,000. ఇది పూర్తిగా మినహాయింపు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఈ మాట అడుగుతాడు, యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అనే మాట అడుగుతాడు. ఇక్కడ యూటీఐ అన్నాడు, ఒక్కోసారి యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటాడు. కాబట్టి ఆ విధంగా. నెక్స్ట్ మినహాయించండి. యూటీఐ నుండి డివిడెంట్లు అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 34 34 నిల్ వేసాము. నెక్స్ట్ మళ్ళీ పెట్టుబడులు కలిగి ఉన్నాడు కదా అతడు, వాటిలో ఒక్కొక్కటి చేద్దాము. డి అనే పాయింట్లో ఒకటోది ఏంటంటే పన్నులేని వాణిజ్య సెక్యూరిటీలు నమోదు కాలేనివట, అన్లిస్టెడ్. సో వాటిని ఇతడు కొనుగోలు చేశాడు. ఎంత పెట్టుకున్నాడు? 1,00,000 రూపాయలు. దాని మీద 9% అంటే ఎంత వస్తుంది? 9,000 వస్తుంది. 9,000 మరి ఇతని చేతికి ఇచ్చేశారు, సురేష్కి ఇచ్చేశారు. ఎందుకని? పన్ను లేదు, నీకు పన్ను తగ్గించంలే, మేము కట్టుకుంటాంలే అని చెప్పి పన్ను లేకుండా 9,000 ఇచ్చేశారు. కానీ వాళ్ళు ఎంతో కట్టి ఉంటారు కదా, ఆ అమౌంట్ ఇక్కడ మనకు తెలియదు. కాబట్టి మనం ఏమనుకుంటామంటే సురేష్కి వచ్చిన 9,000 రూపాయలు 90%కి సమానమైతే 100%కి ఎంత అంటే 10,000ని అవుటర్లో వేస్తాము. అదే చూడండి, ఇక్కడ పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీల పైన వడ్డీ 1,00,000 రూపాయలు సెక్యూరిటీలు కొన్నాడు. దాని మీద 9/100%, 9/100 అంటే 9,000 వచ్చిందర్రా. ఈ 9,000ని 90% అనుకుంటే 100 ఎంత అంటే 10,000 అయ్యింది. అవుటర్లో వేశాను. ఓకేనా. నెక్స్ట్ తరువాత రెండో పాయింట్ ఏంటంటే జేసీటీ మిల్స్లో కూడా ఇతను డిబెంచర్లు కొన్నాడు. కానీ ఇవి పన్ను లేని డిబెంచర్లు కాదు. కాబట్టి మనం 2 సార్లు చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా 30,000 ఇంటూ 7/100 వేసి 2,100 రూపాయలని మనం ఇక్కడ చూపిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, జేసీటీ మిల్స్ లిమిటెడ్ డిబెంచర్లపై వడ్డీ
30,000 ఇంటూ 7/100 2,100 రూపాయలు. అది అవుటర్లో చూపించేస్తాము. నెక్స్ట్ అమ్మా అడగలేదు కదా, అంటే అదే నేను ఇందాక నుంచి కూడా చెప్తున్నాను. ఎవరు తన నూకభారతీయేనా? భారతి. ఇక్కడ పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు అంటే ఏమిటి అంటే, పన్ను లేకపోవడం అంటే ఇక్కడ ఇతను ట్యాక్స్ కట్టడు కానీ కంపెనీ కడుతుంది ఇతని తరపున కదా. ఆ ట్యాక్స్ని మనం ఇక్కడ ఎంత కట్టారు కంపెనీ వాళ్ళు అనేది లెక్కలో మనకి ఇవ్వలేదు. ఇక్కడ చూడు, పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు 100,00,000 రూపాయలు కదా. ఈ 1,00,000 రూపాయల పైన అతనికి 9% అంటే 9,000 ఇచ్చారు చేతికి. ఇచ్చి మనకి ఎప్పుడు ఒక అలవాటు ఉంటుంది ఏంటి, మూలం దగ్గర పన్ను తగ్గించడం అనేది. ఇలా మూలం దగ్గర పన్ను తగ్గించడం అనేది ఈ సురేష్కి ఈ సెక్యూరిటీల పేరే ఏంటి, పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీ. అంటే ఇప్పుడు చాలామంది సెక్యూరిటీలు ఇలాంటివి అంటే ఒక తాయిలం అనమాట. తాయిలం అంటే ఏంటంటే, నువ్వు నా దగ్గరికి వచ్చి డబ్బులు కట్టాలంటే బాబు నీకు ట్యాక్స్ కట్టే అవకాశం నీకు ఇవ్వము, మేమే కట్టేస్తాం నీ తరపున. కాబట్టి నీకు నీ దగ్గర వడ్డీ 9% ఇస్తాము, ఆ 9,000 నీ చేతికి ఇచ్చేస్తాం, మళ్ళీ అందులో తగ్గించి ఇవ్వము అని అంటేనే సురేష్ వెళ్ళి కట్టేశాడు వాటిని. ఆ విధంగా హామీ ఇచ్చారన్నమాట పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు అంటే. మరి అయితే ఆదాయ పన్ను శాఖ వారు ఊరుకుంటారండి? నువ్వు ఎవరికి పడితే వాడికి ఇలాగ నువ్వు ట్యాక్స్ కట్టనవసరం లేకుండా వడ్డీలకు ఇచ్చేస్తామంటే, సార్ మీరు కంగారు పడకండి, మీరు కట్టవలసిన ట్యాక్స్ సురేష్ తరపున నేను కడతాను అని చెప్పి వాళ్ళు కడతారు. పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలు అంటే అర్థం అదనమాట. పన్ను లేని డిబెంచర్లు అన్నా దానికి ట్యాక్స్ ఉండదని కాదు అర్థం, ఉంటుంది. కాకపోతే ఎవరికి ఉండదంటే సురేష్కి ఉండదు, ఇక్కడ అసెస్సీకి ఉండదు. అసెస్సీకి కట్టవలసిన బాధ్యత ఉండదు అనమాట. కంపెనీ కడతానంటుంది. అది ఇక్కడ కంపెనీ కట్టే ఉంటుంది. ఈ చేతికి 9,000 ఇచ్చారు తగ్గించకుండా డబ్బులు. కంపెనీ సరే మేము కడతాంలే నువ్వు వెళ్ళిపో, 9,000 మీద ఎంత శాతం అంటే 10%. సో 9,000 రూపాయలు అంతా కట్టి ఉంటారు. సో అక్కడ 900 1,000 రూపాయలు కట్టి ఉంటారు. కానీ ఆ విషయం మనకి ఇక్కడ లెక్కలో ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేస్తాము, దాని గురించి జుత్తు పీక్కోకుండా సింపుల్గా వాణిజ్య సెక్యూరిటీలు కానీ డిబెంచర్ల మీద కానీ 10% తగ్గింపు ఉంటున్నారు. ఎప్పుడు కూడా 10% పన్ను విధిస్తారు. అది గుర్తుపెట్టుకొని ఆ కంపెనీ వాళ్ళు కట్టిన డబ్బులు ఎంతో మనకు తెలియదు కాబట్టి తెలిసిన విలువ 9,000 ఉంది, ఇతని చేతికి 9,000 ఇచ్చాం కదా, కాబట్టి దీన్ని 90% అనుకున్నాం. కాబట్టి దీన్ని 90% అంటే 10% ట్యాక్స్ తీసేసి ఇచ్చారు అనుకుందాం అనమాట ఉదాహరణకి. కాబట్టి తెలిసిన విలువ 9,000 90%కి సమానమైతే 100% ఎంత అంటే మొత్తం మీద అతనికి వడ్డీ ఎంత వచ్చి ఉంటుంది అంటే 10,000 వచ్చి ఉంటుందని అలా వేస్తామన్నమాట లెక్కలో. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి కూడా ఇక్కడ పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీలన్నా పన్ను లేని డిబెంచర్లన్నా ఈ విధంగా 2 టైమ్స్ చేయండి. ఏంటమ్మా? అదే అలా వేసుకోవాలి మళ్ళీ. అది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండి, డిబెంచర్ల మీద వడ్డీ. ఇక్కడ పన్ను లేని అనే మాట లేదమ్మా, జేసీటీ మిల్స్. కాబట్టి ఓన్లీ 30,000 రూపాయల మీద 7% వడ్డీయే కట్టండి. 30,000 ఇంటూ 7/100 2,100 అలా వేసేయండి. నెక్స్ట్ ఇందులో మళ్ళీ ఇక్కడ చూడండి, ఎల్ఐసి కంపెనీలో 72,000 పెట్టాడు. ఎల్ఐసి కంపెనీలో 10% వడ్డీ వస్తుంది డిబెంచర్ల మీద. మరి దీని యొక్క విలువ ఏంటి, పన్ను లేదని అన్నాడు ఇక్కడ. మరి ఇందాక చెప్పినట్టు వేయాలి. ఎలా వేస్తాము, 72,000 ఇంటూ 10/100 అని వేస్తాము. వేస్తే 7,200 వస్తుంది. తిరిగి దీన్ని ఆ ఎల్ఐసి వాళ్ళు కూడా కట్టి ఉంటారు కదా, ఆ డబ్బులు మనకు తెలియదు కదా. కాబట్టి దీన్ని 90% అనుకున్నాం. 7,200 90% అయితే 100కి ఎంత అంటే 8,000 వస్తుంది. అవుటర్లో వేస్తాం. అలా ఇక్కడ చూడండి, ఇగో పన్ను లేని డిబెంచర్స్పై వడ్డీ 72,000 ఎల్ఐసిలో పెట్టాడు. 10% వడ్డీ ఇచ్చింది ఎల్ఐసి వాళ్ళు, అంటే 7,200 ఇచ్చింది. కానీ ఎల్ఐసి తన తరపున ట్యాక్స్ కట్టింది. ఆ కట్టిన ట్యాక్స్ ఎంతో మనకు తెలియదు. కాబట్టి అది ఇది కలిపితే ఎంత అవుతుందో అవుటర్లో వేయాలి, మన బాధ్యత అది. స్థూలం వేయాలి, ఎప్పుడు స్థూలము. కాబట్టి ఇది నికరం అనుకుంటాం, అంటే 7,200 నికరం అనుకొని 90%కి 7,200 సమానమైతే 100కి ఎంత అంటే 8,000గా దాన్ని వేసుకుంటాము. అది నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర విద్యుత్ బోర్డు బాండ్లు 10,000. సో దీన్ని మనం నేరుగా 10,000 ఇంటూ 10/100 1000 రూపాయలు వేసేస్తాము. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు బాండ్లు 10,000 ఇంటూ 10/100 1000 రూపాయలు అవుటర్లో వేసాము.
అలాగే ఓకే, ఇవి అయిపోయి. నెక్స్ట్ పోస్ట్ ఆఫీసు సేవింగ్ బ్యాంకు ఖాతాపై వడ్డీ చాలా మార్లు వచ్చింది. ఇది మినహాయించబడుతుంది. పోస్ట్ ఆఫీసులో మిమ్మల్ని పొదుపు చేసేటటువంటి దాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీటిని పెట్టారు. కాబట్టి వీటి మీద పన్ను మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. సో పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ ఖాతాపై వడ్డీ మినహాయింపు అండర్ సెక్షన్ 10 సబ్ సెక్షన్ 10 నిల్ అవుటర్లో వేసేయండి. ఓకే, తరువాత పత్రికలలో వ్యాసాలు రాసినందుకు సురేష్కి వచ్చిన పారితోషికము 1000 రూపాయలు అవుటర్లో వేసేస్తాము. అలాగే యూనివర్సిటీలో ఒక పరీక్ష అధికారిగా సభ్యునిగా పొందిన ప్రతిఫలం ఇది 10,000 రూపాయలు అవుటర్లో వేస్తాము. సో ఈ రెండు కూడా పత్రికల్లో వ్యాసాలకు ప్రతిఫలము 1000 రూపాయలు, పరీక్ష అధికారిగా పారితోషికము 10,000 రూపాయలు. సో ఇవన్నీ కలిపేస్తాం మనం. ఇక్కడ గమనించండి, ఉప అద్దె ద్వారా 9,500 వచ్చింది, బంగ్లాదేశ్ వ్యవసాయం 20,000 వచ్చింది, వాణిజ్య పన్నులపైన అది పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీల పైన వడ్డీ 10,000 వచ్చింది. అలాగే జేసీటీ మిల్స్ లిమిటెడ్ డిబెంచర్ల మీద వడ్డీ 2,100 వచ్చింది. అలాగే మరొక ఎల్ఐసి వారి దగ్గర పన్ను లేని డిబెంచర్స్ మీద 8,000 వచ్చింది. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు బాండ్లు 1000 రూపాయలు వచ్చింది. పోస్ట్ ఆఫీస్ మినహాయించేసాము. పత్రికలో వ్యాసాలు 1000 రూపాయలు, పరీక్ష ఇవన్నీ కలిపితే 61,600 అనమాట. ఇది సురేష్ ట్యాక్స్ కట్టవలసినటువంటి ఇతర వనరుల నుండి ఆదాయం. ఇవేవి కూడా జీతంలోకి రావు, ఇవేవి గృహాస్ ద్వారా ఆదాయంలోకి రావు, ఇవేవి వ్యాపారం ద్వారా ఆదాయంలోకి రావు, ఇవేవి వృత్తి ద్వారా ఆదాయంలోకి రావు, ఇవేవి మూలధన లాభాల నుంచి ఆదాయంలోకి కూడా రావు. మరి ఇవేవి రావు కాబట్టే వీటిని ఎక్కడ వేయాలో తెలియక ఇతర వనరులు అంటే వేటిలోకి రాని అన్నిటిని తీసుకొచ్చి ఇతర వనరుల ద్వారా ఆదాయంలో చూపించమన్నారు. ఆ విధంగా 61,600 చూపించడం జరిగింది. ఓకేనా, రైట్. ఇక్కడ వేసాము. సరే, ఈ విధంగా ఇప్పుడు లెక్కను నేను షేర్ చేస్తాను, జాగ్రత్తగా గమనించి వీటిని చూడండి. మళ్ళీ ఒకవేళ ఎక్కడైనా మీకు డౌట్ కనుక వస్తే, అందరికీ చెప్తున్నాను, ఎక్కడైనా డౌట్ కనుక వస్తే దాన్ని నమోదు చేయండి. వీలైతే మళ్ళీ ఒక స్క్రీన్ షాట్ తీసి అండర్లైన్ చేసి ఆ ప్లేస్లో దీని మీద ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. సో దీంతో పాటు మీకు నేను మరొక లెక్కను కూడా ఇక్కడ పంపించాను. ఇది మీరు తయారు చేసుకోండి. ఇది మీకు ఒక ఉదాహరణకి దీన్ని ఏమంటారు, హోంవర్క్ ఇచ్చాను. ఈ హోంవర్క్ని మీరు చెయ్యండి. చేసి తప్పు ఏమైనా ఉన్నట్లయితే అప్పుడు అందులో వాటిని మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూడండి. అలాగే నేను ఇక్కడ మీకు ఏం చేశానంటే కొన్ని ఆదాయాలను ఇక్కడ చెప్పాను. ఏంటంటే ఉప అద్దె అంటే మీరు తెలుసుకోవడం కోసం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాము. ఒకవేళ ఒక ఇంటిని అద్దెకి తీసుకొని తిరిగి అద్దెకి ఇచ్చినటువంటి అటువంటి గృహం మీద పొందిన ఆదాయము ఏ విధంగా తీస్తామన్నది మోడల్ ఇక్కడ ఇచ్చారు, నమూనా. ఇందాక మొట్టమొదటి చేశాం కదా అందులో. అలాగే ఇక్కడ కూడా డివిడెండ్లు పన్ను లెక్కించే విధానాన్ని మీకు ఇక్కడ చూపించాను. వాటాదారులుగా ఒక భారతీయ కంపెనీ నుండి లేదా యూటీఐ నుంచి ఒకవేళ పన్ను మీరు ఏదైనా డివిడెండ్ స్వీకరిస్తే అది పన్నుకు గురి కాదు, అందుకే ఇచ్చాను అన్నమాట. తర్వాత విదేశీ కంపెనీ, ఇందాక చెప్పాను కదా, విదేశీ కంపెనీల నుండి మీరు ఏదైనా డివిడెండ్ కనుక తీసుకుంటే దాని నికర డివిడెండ్ని మాత్రమే పన్నుకి గురి చేయండి. వాళ్ళు ఆల్రెడీ మూలం దగ్గర కట్టినటువంటి 1000 రూపాయలు అలాంటివి కలిపి మొత్తం 5,000 అని వేయకండి. ఎప్పుడు వేయాలట మీరు అంటే స్థూల డివిడెండ్ ఎప్పుడు వేయాలి? 5,000 కలిపి. ఇది అసెస్సి డబల్ ట్యాక్స్ రిలీఫ్ అనే దాన్ని కోరుకుంటే అది లెక్కలో ఇస్తే మీకు ద్వంద్వ పన్ను ఉపశమనం అంటారనమాట దాన్ని. అంటే అలా రెండు పన్నులను కూడా అంటే ఏదంటే వాళ్ళు కట్టినటువంటి ట్యాక్స్ని మినహాయించుకోవడానికి, అలాగే మనం ఈ 4,000 మీద కూడా ట్యాక్స్ని మినహాయించుకోవడానికి వాళ్ళు కనుక ఆదాయ పన్ను శాఖ వారు ఈ యొక్క వ్యక్తికి ఇందాక సురేష్కి కానీ అవకాశం ఇస్తే దాన్ని డబుల్ ట్యాక్స్ రిలీఫ్ అంటారు. అది పొందితేనే అప్పుడు ఈ 4,000 వెయ్యి కలిపి స్థూల డివిడెండ్ వేయాలి. అప్పుడు అలా ఉంటే అఫ్కోర్స్ మ్యాక్సిమం అలా రాదు, మీకు ఐడియా కోసం ఇక్కడ చెప్పాను. అలాగే మీకు ఇక్కడ భారతీయ కంపెనీల నుండి ఏ డివిడెండ్ వచ్చినా అది కూడా రాదు. కానీ భావిత డివిడెండ్ అనుకుంటే దాన్ని పన్నుకు గురి చేస్తాము, భావిత డివిడెండ్ అది. అలాగే ఇక్కడ వాళ్ళు ఏదైనా ఖర్చులు తగ్గింపుకి అర్హత పొందితే వాళ్ళు అడిగితే దాన్ని తగ్గించరు. అలాగే పన్ను లేని వాణిజ్య సెక్యూరిటీల మీద కూడా ఒక నోట్స్ ఇచ్చాను, ఈ నోట్స్ని కూడా గమనించండి. సరే, మనం ఇక్కడతో మీకు నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, ఇక్కడతో మన ప్రెజెంటేషన్ క్లోజ్ చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ ఫైల్ షేర్ చేస్తాను, అందరూ కూడా నోట్ చేసేసుకోండి. రేపటి నుంచి కొత్త చాప్టర్ మొదలు పెడదాము. ఓకే, వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. రెగ్యులర్గా ఉన్నాను అందరూ కూడా.